అని మన సంగారెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నా. మన దగ్గర హిరియా నాయక్ అని ఒక దాదాపు 45 to 50 ఇయర్స్ మధ్యన కంది జైలు నుంచి మన దగ్గర పేషెంట్ని తీసుకురావడం జరిగింది. చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ ఉన్నది. రాత్రి కూడా ఈసీజీ తీసినాం. ఇంకా ఫర్దర్ కొంచెం 2D ఎక్కువను మిగతా పరీక్షల కోసం ఇవాళ రమ్మడం జరిగింది. ఇప్పుడు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాము. చాలా వరకు బాగానే ఉంది. అయినా కూడా ఇంకా ఫర్దర్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ కోసము గాంధీకి రిఫర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే పేషెంట్ స్టేబుల్ ఉన్నాడు. అయినా కూడా ఫర్దర్ ఇంకేమన్నా కార్డియాక్ చెకప్స్ కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం సేఫ్ సైడ్ కోసం గాంధీకి రిఫర్ చేయడం జరుగుతుంది. మా ఇప్పటివరకు అయితే దీని ఈసీజీలో కానీ 2D ఎకోలో కానీ అన్నీ నార్మలే ఉన్నాయి. కేవలం బ్రాడీకార్డియా అంటాము. బ్రాడీకార్డియా అంటే కొంచెం హార్ట్ తక్కువ, కొంచెం మామూలు రేట్ కన్నా తక్కువ ఉంది అంతే. దానికి చెప్తే మిగతా సిగ్నిఫికెంట్ అయితే ఏం లేవండి, వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మా దగ్గర ఉన్న ఫిజిషియన్ ప్రొఫెసర్ కానీ అందరి అడ్వైస్ ప్రకారం ఇప్పుడున్న బేసిక్ టెస్ట్ అయితే అన్ని నార్మలే ఉన్నాయి. స్టిల్ ఇంకా వేరే అయినా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం హైదరాబాద్కి గాంధీ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. యూఎస్ రికార్డ్స్ తన దగ్గర ఏం లేవండి. ఇంతకుముందు ఎప్పుడో బాంబేలో ఉంటాడట, వర్క్ చేస్తారంట. అక్కడ ఎప్పుడో ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందట, కానీ అక్కడ దాని రికార్డ్స్ అన్నీ ఇక్కడ ప్రస్తుతం అయితే ఆయన దగ్గర లేవు అని ఆ రికార్డ్స్ చూసినా కానీ మనం మాట్లాడగలుగుతాం. ఇప్పటికైతే ఇంతకుముందు అయితే హిస్టరీ ఉంది, ఆయనకి చెస్ట్ పెయిన్ హిస్టరీ అయితే ఉంది. ఆ రికార్డ్స్ అయితే అవైలబుల్ లేవు. యాజ్ ఆఫ్ నౌ అయితే స్టేబుల్ ఉందో ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం పంపిస్తాం. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!